ప్రపంచమంతా ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న చర్చలు ఇరాన్ అమెరికా మధ్య ఉద్రిక్తతలకు ఫుల్ స్టాప్ పడుతుందా? సుమారు 55 రోజులుగా కొనసాగుతున్న టెన్షన్కు ఇప్పుడు పరిష్కారం దొరుకుతుందా అనే ఆసక్తి నెలకొంది. ఇస్లామాబాద్ వేదికగా ఎల్లుండి జరగబోయే రెండో విడత శాంతి చర్చలు ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇప్పటికే శాంతి ఒప్పందం చాలా దగ్గరలో ఉంది అంటూ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు చేయడంతో ఈ చర్చలపై మరింత ఆసక్తి పెరిగింది. మరి ఈ చర్చలో ఏం జరగబోతుంది? యుద్ధ వాతావరణం తగ్గుతుందా? పూర్తి వివరాలు ఈ స్టోరీలో. ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్న చర్చలు ఇప్పుడు కీలక దశలోకి వచ్చాయి. ఎన్నో ఏళ్లుగా ఉద్రిక్తతలు కొనసాగుతున్న ఇరాన్ అమెరికా సంబంధాలు ఇప్పుడు మరోసారి శాంతి దిశగా అడుగులు వేస్తున్నాయి. ఎల్లుండి పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా ఇరు దేశాల మధ్య రెండో విడత శాంతి చర్చలు జరగబోతున్నాయి. ఈ చర్చల కోసం రేపే ఇరాన్ అమెరికా ఉన్నత స్థాయి ప్రతినిధులు ఇస్లామాబాద్ చేరుకోనున్నారు. ఇది సాధారణ సమావేశం కాదు. ఈ చర్చల ఫలితం ప్రపంచంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా మధ్యప్రాచ్య పరిస్థితులు, చమురు ధరలు, అంతర్జాతీయ రాజకీయాలు అన్నీ ఈ చర్చలపై ఆధారపడి ఉండే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఈ చర్చలపై ఆసక్తిని మరింత పెంచాయి. శాంతి ఒప్పందం చాలా దగ్గరలో ఉందని, త్వరలో మంచి వార్తలు వినబోతున్నారని ఆయన పేర్కొనడం అంతర్జాతీయంగా ఉత్కంఠ పెరిగింది. అయితే ఇక్కడ అసలు సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. మొదటి విడత చర్చలు కూడా ఇస్లామాబాద్లోనే జరిగాయి. కానీ అవి ఎలాంటి ఫలితం లేకుండా ముగిశాయి. ప్రధానంగా యురేనియం అంశం ఈ చర్చలకు అడ్డంకిగా మారింది. ఇరాన్ తన వద్ద ఉన్న సుసంపన్నమైన యురేనియం నిల్వలను పూర్తిగా వదులుకోవాలని అమెరికా డిమాండ్ చేసింది. కానీ ఇరాన్ మాత్రం దీనికి అంగీకరించలేదు. మరోవైపు తమపై ఉన్న ఆర్థిక ఆంక్షలను ముందుగానే ఎత్తివేయాలని ఇరాన్ పట్టుబట్టింది. కానీ అమెరికా మాత్రం ఒప్పందం కుదిరిన తర్వాతే దశలవారీగా ఆంక్షలు తొలగిస్తామని స్పష్టం చేసింది. ఈ రెండు అంశాలే చర్చలు నిలిచిపోవడానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. ఇప్పుడు రెండో విడత చర్చలు అదే సమస్యలతో మళ్లీ ప్రారంభమవుతున్నాయి. ఈసారి ఏదైనా పరిష్కారం దొరుకుతుందా లేదా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఇంకా ఒక కీలక అంశం హార్మోజ్ జలసంధి. ప్రపంచ చమురు రవాణాలో కీలక పాత్ర పోషించే ఈ మార్గం ప్రస్తుతం ఉద్రిక్తతల మధ్య ఉంది. ఒకవేళ ఈ జలసంధి మూసివేయబడితే ప్రపంచ వ్యాప్తంగా చమురు సరఫరా దెబ్బతిని ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉంది. ఇక క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తే టెన్షన్ ఇంకా తగ్గలేదు. అమెరికా తన సైనిక బలగాలను అప్రమత్తంగా ఉంచింది. ఇరాన్ కూడా తన రక్షణ వ్యవస్థలను సిద్ధం చేసింది. అంటే చర్చలు జరుగుతున్నప్పటికీ యుద్ధ వాతావరణం పూర్తిగా తగ్గలేదని చెప్పాలి. ఇక ఇజ్రాయెల్ కూడా ఈ పరిణామాలను గమనిస్తోంది. ఒకవేళ ఇరాన్ అమెరికా ఒప్పందం కుదరకపోతే అది తమ భద్రతపై ప్రభావం చూపుతుందని భావిస్తుంది. అందుకే ఈ చర్చలు కేవలం రెండు దేశాల మధ్య వ్యవహారం కాకుండా ప్రపంచ రాజకీయాల్లో కీలక మలుపుగా మారాయి. ఇప్పుడున్న ప్రశ్న ఒక్కటే, ఈసారి చర్చలు సక్సెస్ అవుతాయా లేక మళ్లీ విఫలమవుతాయా అన్నదే. సక్సెస్ అయితే మధ్య ప్రాచ్యంలో శాంతి దిశగా పెద్ద అడుగు పడుతుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా ఊరట లభించే అవకాశం ఉంది. విఫలమైతే పరిస్థితి మరింత తీవ్రమవుతుంది. ఉద్రిక్తతలు పెరిగి యుద్ధ ఛాయలు మరింతగా విస్తరించే ప్రమాదం ఉంది. అందుకే ఎల్లుండి జరగబోయే ఈ సమావేశం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ఇది కేవలం ఒక చర్చ కాదు, ప్రపంచ భవిష్యత్తును ప్రభావితం చేసే కీలక పరిణామం. ఇరాన్ అమెరికా మధ్య ఈ చర్చలు కేవలం రెండు దేశాల మధ్య వ్యవహారం మాత్రమే కాదు,
ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపే అంశం. ఈసారి చర్చలు సక్సెస్ అయితే ప్రపంచానికి గుడ్ న్యూస్, లేదంటే మళ్ళీ ఉద్రిక్తతలు పెరిగే ప్రమాదం ఉంది. అందుకే ఎల్లుండి జరగబోయే ఈ సమావేశం ప్రపంచం మొత్తం గమనిస్తున్న మీటింగ్గా మారింది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Subscribe to YKTV. Please subscribe to YK TV. Subscribe to YK TV. Please do subscribe to YK TV. And do subscribe to YKTV. సబ్స్క్రైబ్ వైకే టీవీ. వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ వైకే ఛానల్. Subscribe YKTV.